టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుపతి స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అంతకుముందు టీటీడీకి అనుబంధంగా ఉన్న స్విమ్స్లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవనాన్ని టీటీడీ చైర్మన్ పరిశీలించారు. 391 పడకలు గల నూతన క్యాన్సర్ భవనాన్ని, అందుబాటులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ స్విమ్స్లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత 3 నెలల నుండి ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ సుబ్బారావు, జేఈఓ వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ హాజరు కాగా వర్చువల్గా హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు అసలు ఫ్రేమ్ పట్టే ఉంటుంది. ఇరవై ఆరు కేజీలు కూడా కర్నూలు ఇంకా ముందు ఎక్కడ చూసుకున్నారా? ఇక్కడికి ఫస్ట్ టైం ఇచ్చారు మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళ రిలేటివ్స్ మీరే పద్మావతి ప్లాంట్ చేస్తారు. డిస్కనెక్షన్ గవర్నమెంట్లో ఓపెన్ ఆర్ట్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఇక్కడ సార్. కర్నూలు ఏది సిడి ఈఎఫ్ అని బ్లాక్ ఆ ఈఎఫ్ని అది దాదాపు మనం చెప్పిన చోటకి తీసుకుంటాం. అది మన స్టేట్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఇవన్నీ ఉండేది సార్, ఆక్సిజన్ లైన్స్ అవన్నీ బయట ఉంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ దీంట్లో వచ్చాయి. వీటిలో ఇలాంటి ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇక్కడ మొత్తం దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు 50 కోట్లు. సమస్య ఏమిటి మీరమ్మా? కాళహస్తి ఆపరేషన్ చేయాలా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాల అత్యున్నత ఆశయంతో శ్రీ ఎన్టీఆర్ గారి దివ్య సంకల్పంతో ప్రారంభమై అలిపిరి మీటింగ్కి స్వాగతం పలుకుతారు. వైద్య విశ్వవిద్యాలయం తరఫున ప్రొఫెసర్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఈ మీటింగ్ చాలా అద్భుతమైన సేవలు అందించి జాతీయ, కొంతవరకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన చైర్మన్ గారు, ఈఓ గారు నేతృత్వంలో 3
సార్లు ఇక్కడ మీట్ అవ్వడము, తర్వాత అనేక సబ్మిట్ చేయడం జరిగింది. అది వారు ఒక దశ దిశ ఏర్పాటు చేస్తూ మార్గదర్శనం చేస్తూ. ఓం నమో వెంకటేశాయ. స్విమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. 2021లో టీటీడీకి స్విమ్స్ని అప్పగించడం జరిగింది. స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది. టీటీడీ నుంచి సంవత్సరానికి 60 కోట్ల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నుంచి కానీ, ప్రాణదాన ట్రస్ట్ నుంచి కానీ, అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ 100 crores 100 కోట్లగా పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే స్విమ్స్ అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసం స్థాపించబడింది. పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో మంచి సేవ చేస్తున్నారు. సంవత్సరానికి 18,000 సర్జరీలు చేస్తూ 4,59,000 మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. 47,000 మందికి ఇన్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. అలాగే ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా కొంతవరకు పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మోర్ దాన్ 99% అందరూ కూడా పేద ప్రజలే. అలాగే స్విమ్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్లో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి, చైల్డ్ హెల్త్ సెంటర్ ఒకటి, ఇలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. వీటన్నిటికీ కలిపి 600 నుంచి 700 కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం, కాంట్రాక్ట్స్ ఇవ్వడం అన్నీ కూడా జరిగాయి. ఇవన్నిటినీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంకాలజీ సెంటర్ని ఒక లెవెల్ 1 సెంటర్ కింద తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాల్సి వస్తుంది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, దాన్ని ఫేజ్ వైజ్ ఎలా చేయాలి అనేది ఒకటి. ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకటి. అలాగే స్విమ్స్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య. సుమారుగా 50% మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న, పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలము అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఐవి సుబ్బారావు గారు ఉన్నారు, తర్వాత రామోజీ గారు, సత్యనారాయణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా తమ ఎంతో ముఖ్యమైన సమయాన్ని దీనికోసం వెచ్చించి వారు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు స్విమ్స్ జీపీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్పెషల్ సిఎస్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. సో వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఈ 597 పోస్టులు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి స్విమ్స్లో. వాటిల్లో ఫ్యాకల్టీ చూస్తే 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమైనవి. నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15, అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చూస్తే 48, మొత్తం మీద 597 పోస్టులు మనము ఇమ్మీడియట్గా అవసరం ఉంటుందనేది ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇది అదనంగా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి టీటీడీ తరఫు నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 60 కోట్లు ప్లస్ ఒక 40 కోట్లు మనం ఆల్రెడీ ఇస్తున్నాము. దాంతోపాటుగా అదనంగా ఒక 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఈ కమిటీ నుంచి కూడా చెప్పడం జరిగింది. అది కూడా మా డైరెక్టర్ స్విమ్స్ వీరందరూ కూడా దాన్ని పరిశీలించి దాన్ని ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్ ఆర్ చైల్డ్ హెల్త్ సెంటర్, దాన్ని ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద చేయాలి అనేది కూడా సెషన్స్ అన్నీ కూడా స్పెషల్ సిఎస్ హెల్త్తో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్తో కూడా డిస్కస్ చేసి స్టేట్ గవర్నమెంట్లో ప్లాన్ ఏమిటి వాళ్ళ, ఎందుకంటే ఇది కేవలం
ఇది టీటీడీకి సంబంధించిందే కాదు, ఎందుకంటే పేషెంట్స్ అందరూ రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, సర్వీస్ బాగుంటాయి. సో అందుకని అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే స్విమ్స్కి చాలా మంచి సేవ చేస్తుంది కాబట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకి డోనర్స్ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది బిల్డింగ్స్ కట్టడానికి ఒకటే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచరే కాకుండా మనము దాన్ని నడపడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏ విధంగా అన్నదానంలో మనము ఎలా అయితే ఫండ్స్ తీసుకుని డొనేషన్ తీసుకుని చేస్తున్నామో ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది. దీని మీద తప్పకుండా వివిధ ట్రస్టుల ద్వారా అవసరమైతే కొత్త ట్రస్టులు ఏమైనా తీసుకొచ్చి వాటి ద్వారా ఏ విధంగా పేద ప్రజల కోసం మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయొచ్చు అనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి వీటి మీద ఫండ్స్ ఎలాగా మొబిలైజ్ చేయాలనేది కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కమిటీ చెప్పింది ఏంటంటే ఏ పని చేసినా సరే బెంచ్ మార్క్ అనేది క్లియర్గా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్కి స్విమ్స్లో ఒక బెంచ్ మార్క్ ఉండాలి. అది హై లెవెల్ బెంచ్ మార్క్ ఒకటి పెట్టుకోవాలి. ఆ బెంచ్ మార్క్ ప్రకారం మనం ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది కూడా మనము చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనము ఎక్కడైనా తేడాలు వస్తే మనం దాన్ని పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ముఖ్యమైన సజెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా చర్చించాము, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ఎంతోమంది వాలంటీర్గా ప్రొఫెషనల్స్, ముఖ్యంగా డాక్టర్స్ ఇంటర్నేషనల్గా కూడా చాలామంది నేషనల్గా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి రావడానికి వాలంటీర్గా సేవ చేయడానికి చాలామంది వస్తున్నారు. వీరందరికీ కూడా ఒక స్ట్రక్చర్డ్గా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఈ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పోయినసారి రివ్యూ మీటింగ్ను చైర్మన్ గారు మేము అటెండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరినీ ప్రొఫెషనల్స్ని ఏ విధంగా శ్రీవారి సేవ మనము నాన్ ప్రొఫెషనల్స్ని జనరల్గా సేవలకు ఉపయోగిస్తున్నాము, అలాగే ప్రొఫెషనల్స్ కూడా చాలామంది చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మీరు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని చెప్పారు. వాటిని కూడా చేయమని వారు ఎక్స్పర్ట్ కమిటీ నుంచి రికమెండ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ చర్చించడం జరిగింది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే మొత్తం మీద ఈ నిర్ణయాల్లో కొన్నిటికి చాలా వాటికి ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అంటే అదనంగా నిధులు ఇవ్వాల్సి వస్తుంది స్విమ్స్కి. దీని మీద గవర్నమెంట్తో అలాగే బోర్డులో కూడా చర్చించి ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా దీని మీద చేస్తాము. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే స్విమ్స్ అనేది ఒక నేషనల్ లెవెల్లో ఇంకా ఇంతకు ముందున్న ఏ విధంగా అయితే బాగా జరిగేదో ఇక్కడ సేవలు ఏ విధంగా అయితే చేశారో అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా చేయడానికి బ్రాడ్గా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.